నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను సునీల్ జానీ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్గా అలాగే రీసెంట్గా రాజకీయ నాయకునిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు తన పేరు పరపతి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుంది అని అనుకుంటున్న క్రమంలో ఆయన పేరు ఒక్కసారిగా నెగిటివ్ టాక్ వచ్చినటువంటి పరిస్థితి, కొన్ని అభియోగాలు ఆయన మీద వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనబడుతోంది. ఒక మహిళ కొరియోగ్రాఫర్ బయటకు వచ్చి తన మీద కొన్నాళ్లుగా సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతోంది, జానీ మాస్టర్ సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారంటూ కూడా మహిళా కమిషనర్ని కలిసి కంప్లైంట్ ఇచ్చే స్థాయికి వెళ్ళింది. అంటే ఇక్కడ ఇప్పుడు ఇంకో ప్రక్కన జానీ మాస్టర్ కూడా దానికి సంబంధించి పత్తా లేకుండా పోవడం కూడా చాలా బలంగా ఆద్యం పోస్తోంది ఆ మొత్తం బయటకు వస్తున్న రూమర్స్ అన్నిటికీ కూడా. సో దీనికి సంబంధించి ఈరోజు చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కరాటే కళ్యాణి గారు, ప్రముఖ సినీ నటి, అండ్ అట్లాగే రమేష్ గారు, అడ్వకేట్ అండ్ సీనియర్ కొరియోగ్రాఫర్ మనకి అందుబాటులో ఉన్నారు స్టూడియో. సో ముందుగా సీనియర్ కొరియోగ్రాఫర్ రమేష్ గారు, సో అసోసియేషన్లో మీకు ఉన్నటువంటి డ్యాన్స్ అసోసియేషన్లో మీరు కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ పోషిస్తున్నారు, అందులో జానీ మాస్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. సో ఈ విషయంలో ఎవరిది తప్పు, లేదా అసలు ఏం జరిగింది, లేదు ఈ మీ డ్యాన్స్ అసోసియేషన్స్ కానీ లేదా డ్యాన్స్ మాస్టర్స్కి కానీ కొన్ని గ్రూప్స్ ఉంటాయంట, ఆ గ్రూప్స్కి ఎందుకు గ్రూప్స్ ఏంటి, ఆ గ్రూప్స్ కథాకమామిషు ఏంటి? అంటే ఇలా ఫస్ట్ అయితే బాధపడవలసిన విషయం, చాలా పెద్ద బాధాకరం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలోనే పాన్ ఇండియా నుంచి వరల్డ్ వైడ్కు దూసుకెళ్తున్నది. దానిలో తెలుగులో ఇప్పటి వరకు తెలుగు కొరియోగ్రాఫర్ల పైన గత 30 ఏళ్ళ నుంచి కూడా చెన్నై తమిళ కొరియోగ్రాఫర్ల ఆధిపత్యమే ఎక్కువనే ఉండేది. ఈ మధ్య కాలంలో తెలుగు వాళ్ళకు ఆల్ ఓవర్ ఇండియాతో పాటు విదేశాల్లో కూడా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి. సో మంచి వాతావరణం, అంటే కొరియోగ్రాఫర్లకు కానీ సినిమా ఇండస్ట్రీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్కి కానీ మంచి పేరుతో పాటు అవకాశాలు ఆపర్చునిటీ వచ్చే సందర్భంలో ఇలాంటి ఆరోపణలు కానీ కేసులు కానీ రావడం పట్ల టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. అదేవిధంగా ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో సహజంగా పోటీ ఉంటుందండి, పోటీ అన్ని చోట్ల ఉంటుంది. సో గత 35 ఏళ్ళ నుంచి నేను తెలుగు ఇండస్ట్రీ ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అసోసియేషను, మాకంటే ముందు సీనియర్లు చాలామంది కష్టపడ్డారు, మేము కూడా కొంత దూరం ట్రావెల్ చేసి తర్వాత నేను కాలక్రమంలో కొరియోగ్రాఫర్గా ఉంటూ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది. కాకుంటే ఈ డాన్సర్స్ అంటే లోకల్ డాన్సర్స్ కానీ సినిమా డాన్సర్స్ కానీ ఈవెంట్లు యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కూడా నేను ఒక అడ్వైజర్గా పెద్ద మనిషిగా ఉన్నాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే, వీరు ప్రతి మాస్టర్స్కు అసిస్టెంట్ అవసరం అండి. సో అసిస్టెంట్స్ ద్వారానే పూర్తిగా కాంపోజ్ చేసి హీరోయిన్లకు చెప్పడము ఇవన్నీ జరుగుతుంటాయి. సో చాలామంది డాన్సర్స్ ఏం జరుగుతుందంటే కొంతమంది లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, కొన్ని బ్రేకప్స్ అవుతాయి. సో అవి జరుగుతుంటాయి. కానీ జానీ మాస్టర్ గారికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందండి, అది కూడా లవ్ మ్యారేజ్ అండి. ఆమె కూడా డాన్సర్. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏదైతే తన మీద వచ్చినటువంటి అలిగేషన్స్ కేసెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి పట్ల చూస్తే ఈమె గతంలో కొద్ది రోజుల కిందటి ఈమె కార్డు ఇవ్వడం జరిగింది. సో ఆమె కూడా ఇప్పుడు కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తుంది, అంతకుముందు చాలా సినిమాలకు కూడా వర్క్ చేయడం జరిగింది. సో వీరి మధ్యన ఏమున్నది అంటే ఒక గురు శిష్యుల సంబంధమే ఉంటుంది ఏం జరిగినా కూడా. సో ఏ వ్యక్తి అయినా ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలన్నప్పుడు తన ఫస్ట్ మ్యారేజ్తో డివోర్స్ తీసుకొని ఆ తర్వాత కంటిన్యూ కావాల్సి ఉంటుంది. సో విచిత్రంగా ఏంటంటే ఈ కేసులో జానీ మాస్టర్తో పాటు వారి వైఫ్ కూడా నిందితురాలుగా ఉండడము, ఆమె మీద ఆరోపణలు రావడం విచారంగా ఉన్నది. అదేవిధంగా ఈ అమ్మాయికి ఎవరైతే విక్టిమ్ ఉన్నదో ఆ విక్టిమ్ కూడా సరైన న్యాయం జరగాలి. సో ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఈ కాలంలో ఎదుగుతున్నది. కానీ తెలుగు డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, హైదరాబాద్ అమ్మాయిలు ఉన్నారు, చుట్టుపక్కల తెలంగాణ అమ్మాయిలు ఉన్నారు. జానీ మాస్టర్ గారు ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచే బాంబే నుంచే తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ అమ్మాయిలు ఉండగా బయట వాళ్ళ అమ్మాయిలను పెట్టుకోవడం, ఆ విషయాలన్నీ కూడా అందరు కొరియోగ్రాఫర్లకు కూడా అన్ని విషయాలు పూర్తిగా తెలియదు. సో అక్కడ ఉన్న డాన్సర్లకు కూడా అన్ని విషయాలు తెలియకపోవచ్చు. సో మాకున్న ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళని పెట్టుకోవడం లేదా పక్క రాష్ట్రం వాళ్ళని పెట్టుకున్నారు అంటే విషయం లేదే ఎవ్వరు కూడా సస్టైన్ అవ్వలేరు. అంటే యూనియన్కి ఒక రూల్ ఉంటుందండి. నాకు అడ్వకేట్గా చాలా యూనియన్లకు నేను సజెషన్ చేస్తాను కాబట్టి, అడ్వైజర్గా ఉన్నా కాబట్టి, ఇప్పుడు తెలుగు డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ డెవలప్ చేయడం క్రమంలో తెలుగు అమ్మాయిలను చాలామందిని
డాన్సర్స్ని ఎంకరేజ్ చేస్తూ వారి బయోడేటా తీసుకోవడం, తర్వాత వారికి ట్రైనింగ్ ఇవ్వడం, వారికి సో ఇది కూడా ఫస్ట్ నుంచి ఆబ్లిగేటరీ థింగే జరుగుతుంది. అయితే ఇక్కడ యూనియన్లో ఉన్నటువంటి అమ్మాయిలను మాత్రమే అసిస్టెంట్గా తీసుకుంటారు. సో గట్టిగా ఉంటుంది, అప్పుడు రూల్స్ అన్నీ తెలిసి ఉంటాయి. సో భయంలో భక్తితో పనిచేయడం జరుగుతుంది. సో ఈ అమ్మాయి విషయంలో ఎక్కువ యూనియన్కు కానీ ఇతర డాన్సర్లకు కానీ అందరికి పరిచయం ఉన్న దాఖలాలు లేవు. సో అదేవిధంగా ఈ అమ్మాయి కూడా ఎక్కడ కూడా జరుగుతున్న విషయాలు మనకు పూర్తిగా అవగాహన రావడం కొంచెం ఆలోచించాల్సి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కరాటే కళ్యాణి గారు, బయట ప్రపంచం ఎలా ఉన్నా, బయట ప్రపంచంలో ఎన్ని సెక్టార్లు ఉన్నా ఆ సెక్టార్లలో ఏ రకమైనటువంటి ఉదంతాలు జరుగుతున్నా, విషయాలు జరుగుతున్నా అవన్నీ ఒకవైపు, మిమ్మల్ని చాలామంది అడ్మైర్ చేస్తారు, మీ ఇండస్ట్రీని చాలామంది ఫాలో అవుతారు. సో అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ సిచ్యువేషన్ ఇట్ ఈస్ సో క్వైట్ కామన్ ఇన్ సినీ ఇండస్ట్రీ అనేదాకా వచ్చేసింది. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఎందుకు వరుస పెట్టి ఇటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకు రావాల్సి వస్తుంది బయటికి? అంటే ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి తొందరగా ఎక్స్పోజ్ అవుతుంది. ఏదైనా కొంచెం రీచ్ అలా ఉంటుంది కాబట్టి తొందరగా గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటారు ప్రతి ఒక్కరు. అది అంటే ఒక కొరియోగ్రాఫర్ అని ఇప్పుడు ఈమె గురించి, ఒక డాన్సర్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక లిరిసిస్ట్ కానీ, ఒక సింగర్ కానీ, సో ఏ విధమైన ఏ క్రాఫ్ట్లో ఉన్నా ఎలా ఉన్నా, బట్ సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఫోకస్డ్ లైఫ్ వస్తుంది, బాగా ఫ్యాన్ బేస్ ఎక్కువ వస్తుంది, దానివల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వస్తారండి. కానీ ఇది చాలా సార్ చెప్పినట్టుగానే చాలా బాధపడే విషయం. ఇండస్ట్రీలో ముందుగా జానీ మాస్టర్ మొన్న ఆమె ఎవరో కల్కటా డాక్టర్, ఆమెకి మేమందరం ఇక్కడ శ్రద్ధాంజలి కట్టించి ఆమె కోసం ఒక మారథాన్లా చేసేటప్పుడు అప్పుడు ఒక అందరితో పాటు ఆయన కూడా ఫస్ట్ ఉన్నారు. అంటే ఒక అమ్మాయి కోసం మీరు వచ్చారు, ఆయన కూడా. సో ఆయన ఉన్నారు, యానీ మాస్టర్ వచ్చారు, డాన్సర్స్ అన్ని యూనియన్స్కి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. సో ఇలాంటి విషయాల్లో అన్నిట్లో ఉండే వ్యక్తి ఫస్ట్ కూడా నా బాధ ఏంటంటే ఒక మాస్టర్ అందరితో మంచిగా కలివిడిగా ఉంటారు, అంతా చేస్తారు. ఈ అమ్మాయి 16 years నుంచే నాకు హెరాస్మెంట్ మొదలైంది, నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి మొదలైంది అని చెప్తుంది. సో నేనేమంటానంటే ఆయన మాస్టరు మంచి పేరున్న పాన్ ఇండియా స్టార్ లాగా ఎదిగిపోయారు. సో ఆయన ఎక్కడో స్టేజ్ల మీద చిన్నప్పుడు అందరూ చిన్న చిన్న డాన్సులతోనే మొదలు పెడతారు. ఆయన కూడా పందిళ్ళలో చేసే ఉంటారు, తర్వాత ఇప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళారు. సో పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఆయన అడ్మైర్ చేస్తున్నారు కాబట్టి, ఆయనకి ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా అవకాశం వస్తుందని ఈమె కూడా సపోర్ట్ చేసే ఉంటారు ఆయన మాట్లాడే. అదే ఈ అమ్మాయి ఈ కేసు 16 years ఉన్నప్పుడు 17 years ఉన్నప్పుడు ఫస్ట్ డే పెట్టుంటే ఇంకా పెద్దగా అయిపోతుండే. ఆ రోజు ఎందుకు పెట్టలేదు అన్నది ఎందుకు పెట్టలేదంటే ఆమెకి తెలియాలి. సో తర్వాత ఇప్పుడు ఆమె తప్పు చేసిందా ఈయన తప్పు చేశాడు అనేది ప్రక్కన పెడితే, ఈ అమ్మాయిని మతం మారండి పెళ్లి చేసుకోండి అని వాళ్ళ వైఫ్ చెప్పారు, ఈయన కూడా పెళ్లి చేసుకోనన్ను అని కొంచెం బాగా హెరాస్ చేశారు. నాకు చాలా గ్రూప్స్లో కూడా చాలా హెరాస్మెంట్ అయిపోయింది అని ఆమె ఏదైతే చెప్తున్నారో అది చాలా తప్పు. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ కూడా సుమలత గారు ఆవిడ పేరేదో, ఆవిడ హిందూ, ఆవిడని కూడా లవ్ చేసి ఆమెను కూడా మతం మార్చి పెళ్లి చేసుకున్నారు. సో ఈమెను కూడా ఇప్పుడు మతం మార్పిడి చేసి పెళ్లి చేయడం అంటే ఇది లవ్ జిహాద్ గురయ్యారు. ఆవిడ గురైంది, ఆవిడ గురవడమే కాకుండా ఆవిడ కూడా సపోర్ట్ చేస్తూ ఈమెను కూడా మళ్ళీ అందులోకి లాగబోతున్నారు, నెట్టబెడుతున్నారు. అంటే ఎంతమందిని లవ్ జిహాద్ చేస్తారు? ఇంకా ఎంతమంది అంటే నేను ఒక ముస్లిం, నేను ఒక 5-6 చేసుకోవచ్చు, డైవోర్స్ ఇవ్వచ్చు, డైవోర్స్ ఇవ్వకపోయినా కూడా నాకు ఆ రూల్ ఉంది. జానీ మాస్టర్ కదండి, చాలా మంది జరుగుతుంది. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో అమ్మాయి ప్రధాన ఆరోపణ ఈ రోజు జరిగింది, నిన్నటి నుంచి బయటకు వచ్చింది నేను మాట్లాడుతున్నా. చాలా ఉన్నాయి ఆరోపణలు. వన్ సైడ్ అంటే ఒక సైడ్ ఆఫ్ అంటే పీపుల్ ఏమైతే చర్చిస్తున్నారో అది మాట్లాడుతున్నాను. ఆయన అజెండా అది కాకపోవచ్చు, పెళ్లి చేసుకొని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, అలా అని చెప్పి హిందూ అమ్మాయిని ఎప్పుడైతే పెళ్లి చేసుకొని లవ్ జిహాద్ అని పేరు వచ్చేస్తుంది. సో అది చాలా ఖండించాల్సిన విషయం. సో మేము హిందూ యాక్టివిస్టులుగా కొంచెం అది మేము బాగా మమ్మల్ని బాధిస్తుంది. మేము రోజు 100 కేసులు ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు, ఎక్కడో కేసులకు వెళ్తుంటాం. సో ఇది కూడా ఆ కోవలోకి అమ్మాయి బయటపడింది కాబట్టి, చేసుకోలేదు కాబట్టి ఒక విధంగా సేఫ్. ఇప్పుడు యాక్టివిస్ట్గా మీరు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ తరఫు నుంచి మీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళారు, కన్సర్న్ చూపించారు, మొత్తం ఇన్వెస్టిగేట్ చేశారు. యాజ్ ఆఫ్ పోలీసులు ఎలా అయితే చేస్తారో అలానే మొత్తం స్టేట్మెంట్ కూడా మీరు రికార్డ్ చేసినట్లుగా విన్నారు. వినిన తర్వాత మీరు ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే ఆవిడకి అవకాశాలు పెరుగుతాయి, ఆవిడకి అవకాశాలు ఇస్తాం,
ఇటు జానీ మాస్టర్కి అవకాశాలు తగ్గుతాయి, ఆయనకున్నటువంటి బాధ్యతలన్నీ తొలగించబడతాయి అని చెప్పారు. సో దీన్ని ఎలా చూస్తారు? అంటే తప్పు ఎవరికైనా తప్పు శిక్ష అనుభవించాల్సిందే. ఎవరు తప్పు చేసినా, నేనైనా ఇంకొకలైనా తప్పనిసరి. అది యూనియన్స్ అంతా మొత్తం అంతా కూడా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిన్న చేశారు కదా, మీరు ప్రెస్ మీట్ అంతా చూసే ఉంటారు, లైవ్లోనే వచ్చింది కదా. సో అందులో చెప్పారు క్లియర్గా, తప్పు చేశారు కాబట్టి, అది వాళ్ళు నమ్మారు కాబట్టి, అక్కడ ప్రూవ్ అయింది కాబట్టి. మ్యాక్సిమం ప్రూవ్ అవ్వకపోతే చూద్దామండి, ఇంకా చూద్దామని పెండింగ్ పెడతారు. కానీ నిన్న కంక్లూజింగ్ కూడా ఇచ్చారు చాలా వరకు, మీరే చెప్తున్నారు. సో ఆయనకి అవకాశాలు తగ్గించడం ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఆయన పేరు పోయిందంటేనే చాలా వరకు డౌన్ అయినట్టు. ఆయన డౌన్ అయింది, ఒక శిక్ష పడినట్టే, ఆయనకున్న ఫేమ్ పోయింది, చాలా వరకు ఒక బురద జల్లబడింది. ఆ బురదని కాదు, ఆయన ఏదో చేసి ఉండకపోతే జరగదు, నిప్పు లేకుండా పొగరాదు. సో అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఆయనకు అవకాశాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. వీళ్ళు తగ్గించకపోయినా తగ్గినా ఇంకా ఇండస్ట్రీ పెద్దలందరూ అనుకుంటే పెద్ద పెద్ద సినిమాలు లేకపోతే కొంతకాలానికి డౌన్ అయిపోతారు. ఈ ఆడపిల్ల కాబట్టి ఈమె కన్సర్న్ పెరుగుతుంది. ప్లస్ ఈమె కూడా టాలెంటెడ్ ఈ రోజుతో అయిపోయేది కాదు. ఎస్, ఆవిడికి చాలా లైఫ్ ఉంది, ప్రతిరోజు సస్టైన్ అవ్వాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఒక జాతీయ గుర్తింపు పొందినటువంటి ఒక కొరియోగ్రాఫర్ మీద ఎలిగేషన్ చేసి ఆవిడ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో దానికి సినీ ఇండస్ట్రీ అంతే సపోర్ట్ చేస్తారు. అది కూడా ఈమె టాలెంటెడ్ అయితేనే ఆమె సస్టైన్ అవుతారు. టాలెంటెడ్ కాకపోతే ఆబ్వియస్లీ కొన్ని రోజుల తర్వాత తెరమరుగైపోతారు. అది కామన్, ఎవరైనా అంతే. సో వీళ్ళు సపోర్ట్ చేస్తే, వీళ్ళు పుష్ చేసేస్తే వాళ్ళు వెళ్ళిపోరు. ఆమె కూడా టాలెంటెడ్, ప్రూవెన్ టాలెంటెడ్. నెక్స్ట్ అందుకనే ఆయన తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. టాలెంటెడ్ కాకపోతే ఆయన అసిస్టెంట్గా ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు, ఫస్టే తీసుకోరు. సో అమ్మాయి డాన్స్ షోలో చూసిన వెంటనే ఆమెను గ్రాబ్ చేసి చాలా రీల్స్ బయటపడుతున్నాయి. ఆయనకి ఏమాత్రం తీసిపోకుండా, ఎక్కడ 1% ఎనర్జీ డ్రాప్ కూడా లేకుండా, ప్రతి స్టెప్ స్టార్టింగ్ టు ఎండ్ ఎక్కడ డ్రాప్ లేకుండా, మిస్ చేయకుండా ఈక్వల్గా చేస్తున్నారు. డాన్స్ ఆడుతుంది ఆమె. సో అలా ఎప్పుడైతే ఉన్నారో ఆటోమేటిక్గా ఆమె సస్టైన్ అవుతుంది, మంచి డాన్స్ మాస్టర్ అవ్వచ్చు. రమేష్ గారు, సో అంత టాలెంటెడ్ ఉంది, కానీ ఈ డాన్సర్స్కి నిజంగా రెస్పెక్ట్ ఉండదా? డాన్సర్స్కి అంటే డాన్సర్స్ జూనియర్స్కి రెస్పెక్ట్ ఎవరా? రెస్పెక్ట్ లేకుండా ఏముండదు, అంత రెస్పెక్ట్ ఉండదు. జానీ మాస్టర్ కూడా ముందు నుంచి కూడా ఆ మహిళల్ని సరిగ్గా, ఐ మీన్ ఫిమేల్ డాన్సర్స్ని సరిగ్గా ట్రీట్ చేయరు అనేటువంటి ఒక ఉదంతు స్వయంగా తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడటం. రీసెంట్గా ఈ మధ్యన ఆయన వ్యవహార శైలి మారింది. అంతకుముందంతా కూడా ఆయన ఇట్లానే సరిగ్గా వ్యవహరించేవాళ్ళు కాదు, సరిగ్గా కేర్ చేసేవాళ్ళు కాదు, మాటల్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉండేవి. ఈజ్ ఇట్ కామన్ అని చెప్పలేమండి. గత 20 ఏళ్ళ నుంచి స్ట్రగుల్లోనే ఉన్నది డాన్సర్స్ యూనియన్. గత డి తర్వాత చాలా ముందుకు వెళ్ళింది, కొరియోగ్రాఫర్కి అవకాశం వచ్చింది. వీళ్ళంతా స్ట్రగుల్ పడ్డవాళ్ళే. సో అనుకోకుండా నేము ఫేము వచ్చిన తర్వాత బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోకపోతే ఎక్స్పైరీ డేట్ అనేది ఫేట్ మీదనే రావడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో అతను రాజకీయాలలో ఎంటర్ కావడము, తర్వాత ప్రతిదీ కూడా అంటే బాధ్యతలు పెరిగినాయి. దాంతోపాటు నేను చెప్పిందే కరెక్ట్ అనే ధోరణిలో ఏమవుతుంది అంటే ఇలాంటి తప్పులు జరగడం. యాక్చువల్లీ బయటకు వచ్చింది ఏంటంటే, ఆ చిన్న అతను కుర్రాడు చెప్పింది ఏంటంటే, బాధ్యతలు పెరిగిన తర్వాత కరెక్ట్గా ఉన్నాడంట. బాధ్యతలు పెరగక ముందు వరకు బాగానే ఉన్నారు, బాధ్యతలు పెరిగిన తర్వాత నుంచి కరెక్ట్గా వ్యవహరిస్తున్నారు అని చెప్పాడు. లేదండి, ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో, తను ఈ మధ్య కాలంలోనే నేషనల్ అవార్డు రావడం జరిగింది, యూనియన్ ప్రెసిడెంట్ కావడం జరిగింది, తర్వాత ఒక రాజకీయ పార్టీకి దగ్గర కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని తనకున్నటువంటి పరిధి దాటి పైకి రావడం జరుగుతుంది. సో కష్టపడి పైకి వచ్చేవారిని ఎవరైనా అభినందిస్తారు. ఆ ఎదుగుదలతో పాటు మనం ఉండాల్సిన విధానంలో, అంటే మనం పాటించాల్సిన విలువలు కానీ, ఆలోచించాల్సినవి కానీ, మన ఎమోషన్స్ని కంట్రోల్ ఉంచుకుంటే ఈరోజు ఈ పరిస్థితులు రాకపోతుండే. సో వ్యక్తిగత స్వలాభము, నాదే నడుస్తుంది, నేను చెప్పింది నడుస్తుంది, నాకు అందరు సినిమా ఇండస్ట్రీలో పరిచయము, ఇండియా మొత్తంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో నాకు పేరున్నది అనే ధోరణి ఏదైతుందో అవే ఇలాంటి అరాచకాలకు ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఏది జరిగినా కూడా బాధితురాలు కూడా డాన్సరే, కోరియోగ్రాఫర్, అప్కమింగ్ ఎంతో లైఫ్ ఉన్నాము. సో ఈయన గైడెన్స్లో గురువు శిష్యురాలికి లైఫ్ ఇవ్వాలి. సో ఆ లైఫ్ ఇస్తున్నాం అనే టైంలో కాటేసే పరిస్థితి రావద్దు కదా. సో ఈ కాటేసే పరిస్థితి వల్ల ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో, డాన్సర్స్ అంటే మాకు బాంబే డాన్సర్స్ లేకపోతే ఫారిన్ డాన్సర్స్ తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. సో ఎప్పుడైతే డాన్సర్స్ నిండుగా ఉంటారో, అంటే ఇప్పుడు 600 బాయ్స్ ఉంటే 600 గర్ల్స్ ఉంటే ఇక్కడ వాళ్ళతోటే షూటింగ్ జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ కూడా చాలా తక్కువ ఖర్చులో వాళ్ళకి సాంగ్ షూట్ చేయడం, క్వాలిటీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడే ఆ రేషియో చాలా మార్పు ఉన్నది. అంటే
100 to 20 అంటే 600 బాయ్స్ ఉంటే 100 గర్ల్స్ వరకు ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా మరింతమంది రావాలి అమ్మాయిలు అంటే ఇవాంటి చూసి తల్లిదండ్రులు పంపలేరు కదండి. సో ఆ పరిస్థితుల్లో అంటే యూనియన్కి ఇప్పుడు గడ్డుకాలమైన పరిస్థితి వచ్చింది. ఈ ఒక 24 క్రాఫ్ట్లలో ఈ ఒక్క క్రాఫ్ట్కి వచ్చిన పరిస్థితి దీని ప్రభావం మిగతా క్రాఫ్ట్ల మీద కూడా పడుతుందండి. సో ఇది వెంటనే పరిష్కరించబడి బాధితుల అమ్మాయిలకు న్యాయం జరిగి ఇప్పుడు ఎక్కడైతే ఒక్క సినిమా ఇండస్ట్రీ కదండి, అన్ని రంగాలలో కూడా ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతాయి. చిన్న పిల్లల నుంచి ఇప్పుడు దాకా మీరు ఒక డాన్సర్గా కొరియోగ్రాఫర్గా మిమ్మల్ని అడిగాను, అక్కడి నుంచి బయటికి రండి ఒక అడ్వకేట్గా చెప్పండి అని నేను ఇప్పుడే అందాం అనుకుంటున్నా. పర్లేదండి. జానీ మాస్టర్ మీద మెన్షన్ చేసినటువంటి లేదా ఆయన మీద మెన్షన్ చేసినటువంటి సెక్షన్స్ పెట్టినటువంటి సెక్షన్స్ చాలా కఠినమైనవి, అందులో పోక్సో కూడా ఉంది. ఓకే, సో దాన్ని అడ్వకేట్గా చెప్పండి, ఇప్పుడు అడ్వకేట్గా అనలైజ్ చేయండి ఈ కేసుని. అంటే అది ఏదైనా కానీ ఇప్పుడు కేసు ఫెయిల్ అయిన తర్వాత రిమాండ్ చేస్తారండి. ఆయన ఇప్పుడు రిమాండ్ చేయలేదు, అబ్స్కాండింగ్ లో ఉన్నారు, చేస్తారు. తర్వాత 90 days లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో LW1 అంటే ఎవరైతే బాధితురాలు విక్టిమ్ ఉందో ఆమె ఎవిడెన్సే ప్రైమరీగా తీసుకుంటారు ఇలాంటి కేసులలో. అందులో 376 రేప్ కేసు ఉంది. ఇప్పుడు BNSలో మార్పు చేయడం సెక్షన్ 70 కింద 10 years పనిష్మెంట్ ఉందండి దాంట్లో. సో ఇలాంటి పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయి. అంటే ఇక్కడ అక్కడని కాదండి, అన్ని చోట్ల కూడా ఆడల పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ పనిచేసే ప్లేస్లలో విశాఖ గైడ్లైన్స్ అని ఉంటాయి. సో దాన్ని ఏంటంటే ఎక్కడ కూడా ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా ఒక టీం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక ఉమెన్ కమిటీ పెట్టుకొని ఒక అడ్వైజర్ కమిటీ పెట్టుకొని అక్కడ ఏమన్నా వర్క్లో జరుగుతున్నటువంటి డామినేషన్స్ కానీ అంటే వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద విశాఖ గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఒక్క సినిమా ఇండస్ట్రీ కదండి, అన్ని చోట్ల జరుగుతున్నాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీని తొందరగా ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఎక్కువ రిస్ట్రిక్షన్ తీసుకొని సో మీటూ లాంటి ఉద్యమాలు అంటే కాస్టింగ్ కోచ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా నియంత్రించడానికి సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా చేస్తే సినిమా పరిశ్రమ బాగుంటుంది, 10 మందికి ఉపాధి దొరుకుతుంది, కొత్త కొత్త కళాకారులు రావడానికి అవకాశం ఉంటుంది, మనం మంచిని సాంగ్స్ చూడడానికి అవకాశం. తెలుగు వాళ్ళు రారు, తెలుగువారు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండరు వచ్చిన అని ఒక నానుడు ఉంది. సో వరుసగా కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి. శ్రీరెడ్డితో మొదలుకుంటే శ్రీరెడ్డి ఎలిగేషన్స్ కూడా అట్లానే ఉన్నాయి పెట్టినప్పుడు. అండ్ నిన్న కాక మొన్న లావణ్య విషయంలో కూడా తెలుగుకు సంబంధించి రాజ్ తరుణ్కి సంబంధించి చాలా విషయాలని ఆమె కూడా ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పోరాటం జరుగుతుంది ఆవిడది, న్యాయ పోరాటం. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ వ్యవహారం ఇక్కడ మీరు చెప్పిన ఇద్దరూ కూడా లబ్ధి పొందడానికి చేశారు అంతే అంటారు వాళ్ళు. ఈమె అలా కాదు, ఈమె డిఫరెంట్. వాళ్ళిద్దరు వేరండి. వాళ్ళ స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం. అంటే నేను అనేది ఏంటంటే ఉద్యమం అయితే చేయాలి. అక్యూజ్డ్ ఎవరైనా కానివ్వండి, నేను సస్పెక్ట్ ఎవరు పక్కన పెట్టండి, అంటే మేలా ఫిమేల్ అని కాదు, ఉదంతం అనేది కంటిన్యూస్ గా ఎవరో ఒకళ్ళ విషయంలో జరుగుతుంది కదా. కాస్టింగ్ కౌచ్ అనేది మొదలు పెట్టారు, మీటూ ఉద్యమం ఉన్నారు, ఇవన్నీ జరుగుతాయి. కొన్ని బయటపడుతున్నాయి, కొన్ని బయటపడట్లేదు. బట్ ఏంటంటే అమ్మాయిల పట్ల ఎప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇండస్ట్రీలోనే లేదు, బయట మీరు తాపీ మేస్త్రి దగ్గర కూడా ఉంది. ఈవెన్ నేను అంటే తక్కువ దీనిలో కూడా చెప్పాను మీకు, అంటే హై ప్రొఫైల్ వదిలేయండి, లో ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలానే కూలీలు కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది తిరగబడతారు. వాళ్ళకి సేమ్ అక్కడ జరుగుతుంది, బయటకు రాదు, అది కొంచెం బయట పడదు, అక్కడతోనే అయిపోతుంది. ఎందుకంటే మనం వెళ్ళి అడగం కదా వాళ్ళకి మైక్ పెట్టి, సో అక్కడతో అయిపోతుంది. సో మనం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కానీ బయట చాలా ప్లేసెస్లో వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కామన్. ఈ ఓన్లీ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలోనే లేదండి. ఇది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొన్ని ఎప్పుడైతే ఇచ్చేసిందో, నాకు నచ్చితే నాకు నచ్చింది నేను చేస్తా, నీకు నచ్చితే నువ్వు నచ్చినట్టు చేస్తున్నావు. సో ఇద్దరం కలిసి అండర్స్టాండింగ్లో జరిగిపోతుంటే వెళ్ళిపోతుంది. కానీ లేవని అనకండి, ఉన్నాయి. కానీ మీకు ఎలా దొరుకుతారు వాళ్ళంతా? ఇప్పుడు అండర్స్టాండింగ్లో ఇద్దరు కలిసి ఇష్టపడుతుంటే మనం ఎవరిని పట్టుకోలేం. ఇలా ఎవరైనా ఎంజాయ్ చేసినంతకాలం ఎంజాయ్ చేస్తారు, వాడుకున్నంతకాలం వీళ్ళు వాడుకుంటారు, వాళ్ళని వాడుకుంటున్నారు. ఇద్దరు నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తా, గివ్ అండ్ టేక్. అలా పరిస్థితి అయిపోయింది. అదే ఇప్పుడు ఆ గివ్ అండ్ టేక్ అంటే నాకు సడన్ గా క్విట్ ప్రోకో అని ఝాన్సీ గారు కూడా నేను ఒక ఝాన్సీ గారు చెప్పారు, ఆ వర్డ్ యూస్ చేశారు. సో నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తా. నేను మీకు ఏ హెల్ప్ చేయగలను, మీకు నేను ఏమైనా ఇప్పుడు మాస్టరే ఉన్నారు, నీకు నేను ఆఫర్స్ ఇప్పిస్తా, లేకపోతే నీకు నేను ఒక శిష్యురాలుగా స్వీకరించి నీకేం చేయగలను చేశాను అనుకో, నువ్వు నాకు దాని ఫలితంగా నువ్వు నాకేం చేయగలవు. సో ఇలా ఎప్పుడైతే అయిపోయిందో ఆమె ఏం చేయాలో తెలియక ఆగిందా అంటే ఈ విషయాన్ని అంతా చూస్తే నిన్న ఝాన్సీ గారు కూడా మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆవిడొచ్చి ఈ వర్డ్ వాడడం, అండ్
ఆవిడ మాటల్లో కానీ లేదు బాధితురాలి కంప్లైంట్లో కానీ ఒకటే మాట, అవకాశాలు ఇస్తా అన్నారు, నన్ను తొక్కేస్తున్నారు, నాకు అవకాశాలు రావట్లేదు అన్న మాట ఒకటి బయటకు వచ్చింది. అండ్ ఝాన్సీ గారు చెప్పిన విషయంలో కూడా ఇస్తానన్నది ఇవ్వలేదు, దాన్ని కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎలా అంటే ఓపెన్ చెప్పకనే చెప్పేశారు కదా అసలు విషయం. సో అంటే 5 years ఇంత డ్రాగ్ అవడానికి కారణం ఇదేనా? అది మేబీ ఈమె ఫస్ట్ చిన్నమ్మాయి కాబట్టి స్టార్టింగ్లో భయపడి ఉండొచ్చు, లేదా అప్పుడు నాకు అవకాశాలు రావేమో అని తను అలా స్తబ్దుగా ఉండిపోయి ఉండొచ్చు. బట్ ఇదే పొజిషన్ అప్పుడు కానీ ఈమె బయటకు వచ్చి ఉంటే ఇంకా పెద్దగా, ఇంకా చాలా పెద్దగా అయిపోయేది ఇష్యూ. ఎందుకంటే ఆమె మైనర్, ఇప్పుడు మేజర్ అయిపోయింది. కానీ అప్పుడు మైనర్, అప్పుడు ఆమె చెప్పలేదు ఎందుకంటే భయపడి ఉంటుంది. ఉండకపోవచ్చు మేబీ అప్పుడు ఏదో అట్రాక్షన్లోనూ సంథింగ్ ఏదైనా ఉండొచ్చు, ఇండస్ట్రీ అని ఎలా నిలదొక్కోవాలను సంథింగ్. ఇప్పుడు ఒకటండి, ఏది ఏమైనా ఇండస్ట్రీ మీద మొత్తం బురదలు జల్లుతున్న సమయంలో ఇది ఒక బ్యాడ్ నేమ్గా ఇంకొకటి జరగడం అనేది చాలా బాధ. మీ భుజాలు చాలా పెద్దవండి. ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తూ ఉంటారు, ఎన్నైనా సరే తీసుకుంటూ ఉంటారు, బాధలు పడుతుంటారు. ఇప్పుడు ఎవరు ఏమైనా రెండు వైపులా ఇన్వెస్టిగేషన్ జరిగితే, ఒకవేళ రాజకీయ కోణం, ఈయన రాజకీయ నాయకుడిగా మారారు, మనం అది కూడా చూడాలి. ఆ కోణంలో కూడా రాజకీయ నాయకుడిగా మారారు కాబట్టి ఏదైనా పార్టీ ఉన్న నడిపిస్తున్నారా ఎవరినన్నా, ఇట్లా కూడా బయట మాట్లాడుతున్నారు. నేను కాదు, బయట మాట్లాడుతుంది, నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ ఆ యాంగిల్లో మనం అనుకున్నప్పటికీ అది ఇప్పుడు వచ్చి ఉండేది కాదు, ఎప్పుడో వచ్చేయండి. కానీ అప్పుడు కన్నా కూడా ఏమో ఎప్పుడు టైం పాపం పండాలంటారు అందరిది, అలా ఏమైనా టైం రాలేదేమో. ఇప్పుడు నేనేమంటానంటే, బయట అంటున్నవి ఇలా వింటున్నాం, జరుగుతున్నది ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంది. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, ఆమె ఏమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఆగండి అన్నా కూడా ఆమె కంప్లైంట్ పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన అప్స్కాండింగ్, ఇప్పుడు ఆయన వచ్చి ఆయన వెర్షన్ వినిపిస్తే గానీ మనకు తెలియదు మ్యాటర్ ఏంటో. ఆయన రెస్పాండ్ అవ్వాలి, అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యి నేను ఇది నా పరిస్థితి, ఇలా జరిగింది, ఆమె వచ్చింది, నేను మాట్లాడాను, లేదా ఆమెతో కలిసి. వైసీపీ నుంచి బడా నేతలు పెద్ద పెద్ద వీడియోలే బయటకు వస్తుంటే బయటకు వచ్చి ఇది మాది కాదు, ఇది మార్ఫింగ్ వీడియో అని దే ఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ అని వాళ్ళు ఇది చేసే గుర్తించారు. అండ్ దే ఆర్ గివింగ్ సమ్ ఆన్సర్. కానీ వాళ్ళ పార్టీ కూడా, జనసేన కూడా ఇమీడియట్ గా మీరు పార్టీ బాధ్యతల నుంచి మొత్తం అందరినీ తొలగించేసిన పరిస్థితి ఉంది. అంటే ఆ పార్టీకి నిబద్ధత ఉంది కాబట్టి వెంటనే చేశారండి. కొంతమంది ఇంకా డ్రాగ్ చేస్తారు, ఆయన కొమ్ముగా. నేను అనేది జానీ మాస్టర్ మీద కూడా అంతే బాధ్యత ఉంది. బయటకు వచ్చి ఆయన ఇది నాది, నా తప్పు కాదు, నా తప్పు ఉంటే నన్ను ఇది చేయండి, ఇది సమ్ఎక్స్ చేయిస్తున్నారు, లేదా సమ్ కారణాల వల్ల, లేదా దీనికి సమ్ లాభాపేక్ష ఏదో ఉంది, ఏదో మోటివ్ ఉంది అనేది ఆయన చెప్పాలి కదా. ఆయన చెప్తేనే కదా సమాజానికి తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని ఎలిగేషన్స్ పడుతున్నారు, ఎన్ని కోణాల నుంచి వస్తున్నాయి, ఎన్నింటికి ఆన్సరబుల్. ఇప్పుడు ప్రతి వైపు ఎంత డ్రాగ్ చేస్తే ఆయన ఎంత అబ్స్కాండ్ అయితే అంతకాలం నాన్ బెయిలబుల్ కాబట్టి నాకు తెలిసి జానీ మాస్టర్ ఎవరో ఇచ్చిన సలహా మేరకు పెడతారు. ఎప్పుడైతే ఆయనకి బెయిల్ వస్తుందో యాన్స్పెక్టర్ తెచ్చుకొని అప్పుడు ముందుకు వస్తారు. ఇదే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది నడుస్తున్న ట్రెండ్ కదా, అంతే. ఇవి అందరూ అంతే, వెంటనే అరెస్ట్ చేస్తారంటే ఎక్కడికో వెళ్ళిపోవడం, తర్వాత బెయిల్ తెచ్చుకున్న తర్వాత బయటికి రావడం, అంతే అంతే. పోలీసులు కనిపెట్టలేదు కూడా, అన్నిట్లో ఇవ్వరండి, అంత ఈజీ కాదు. ఇది చాలా అంటే అది కూడా చూస్తుంది హైకోర్టు పరిధి లోపల. సో గ్రావిటీ అన్నీ చూస్తారు. ప్రీవియస్ ఏదన్నా క్రిమినల్ రికార్డు ఉంటే కూడా వీళ్ళు కౌంటర్ వేస్తారు. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జాగ్రత్తగా జరుగుతుంటుంది కాబట్టి కంపల్సరీ రిమాండ్ చేస్తారండి. రిమాండ్ చేసిన తర్వాతనే బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. తన గతంలో కూడా 1-2 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఈ మధ్యన కూడా యూనియన్ పైన కూడా ఈయన ప్రెసిడెంట్గా ఉండడం వల్ల గతంలో ఒక 2 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు. 2015 ఇది ఈ మధ్య కాలంలో కూడా ఈయన ఒక డాన్సర్ని వేధిస్తున్నాడు అని చెప్పి, స్మార్ట్ సతీష్ అని చెప్పి సోషల్ మీడియాలో చాలా, ఈవెన్ అప్పుడు ఢీ షోలో మైక్ పగలగొట్టేసి లైవ్ జరిగింది. అది ఐ మీన్ రికార్డింగ్ అంత ప్రెస్టీజియస్ షోలోనే ఆయన అగ్రెసివ్నెస్ చూపించి అది దాన్ని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటున్నారు. అంతే అగ్రెసివ్గా, అంత రిక్వెస్ట్గా ఉంటారేమో జానీ మాస్టర్ అని చెప్పి. కానీ ఇప్పుడు దాన్ని చూస్తున్న యాంగిల్ మొత్తం మారిపోయింది. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తానండి. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతను తీసుకున్న నిర్ణయం వల్ల, అంటే ఒంటెత్తు పోకడం వల్ల డాన్సర్, మేల్ డాన్సర్ సతీష్ అనే డాన్సరు కుకటపల్లిలో కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే మెంబర్షిప్ క్యాన్సిల్ చేయకుండా వర్క్ చెప్తలేడని చెప్పి, తర్వాత తను లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడము, తర్వాత వీళ్ళ జనరల్ బాడీ మీటింగ్లో కూడా తను దురుసుగా ప్రవర్తించడము,
చేరదీయడము, సభ్యులపైన విరుచుకపోవడము, సో తను చెప్పినట్టు వినాలని చెప్పడము, కొంతమందిని డబ్బుతోటి లోపరుచుకోవడము, కొంతమంది బెదిరియడము. సో ఏదో తెలియని, అంటే ఎవరైనా పక్కకుండి నడుపుతున్నారా, మిస్గైడ్ చేస్తున్నారా, సో అతనికి ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువగా ఆలోచింపజేస్తున్నారా, సో అతను ఏదైతే ఉంటుందో దాన్ని ఇంబ్యాలెన్స్లో బ్యాలెన్స్ చేయడం లోపల మన పక్కకున్న చెంచాలని చూసిన ఆ చెంచాలే ఖాళీ చేయడం జరుగుతుంది. సో కరెక్ట్గా ఎవరికైనా సరే వాళ్ళు లెఫ్ట్ రైట్ ఉన్న వాళ్ళు సరిగ్గా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఏదైనా సార్ మీరు ఏ పొజిషన్కి వెళ్ళండి, కొంత భయంతో మాత్రమే మనం ఉండాలి. రమేష్ గారు, ఒక విషయం, మీరు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చిన తర్వాత ఆయన ఒక అధ్యక్షులుగా కూడా అయిన తర్వాత ప్రెస్ మీట్లో రాకేష్ మాస్టర్ కూడా పక్కన ఉన్నారు. కనీసం ఆయన కూడా దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇద్దరు మంచి మిత్రులు. అండ్ రాకేష్ మాస్టర్ అవకాశం ఇస్తేనే ఆయనకి డీలో అవకాశం వచ్చింది. ఆయన దగ్గరుండి చూపిస్తే ఆయన కోర్స్ ఎవరికి టాలెంట్ వాళ్ళది, అది వేరే విషయం, కానీ అవకాశం ఉందని చూపించడం కూడా గొప్ప విషయం. సో రాకేష్ మాస్టర్ కూడా ఈ విషయంలో బయటికి రావట్లేదు. సరే, ఆయన శేఖర్ మాస్టర్ కూడా బయటికి రావట్లేదు. సో రాకేష్ మాస్టర్ని గురువుగా చూసుకున్నారు వీళ్ళిద్దరు. సో అంత ఇది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అంతే ప్రఖ్యాత కొరియోగ్రాఫర్గా ఉన్నారు. సో శేఖర్ మాస్టరు ఈ విషయంలో బయటికి రావాలని కోరుకుంటున్నారు. లేదు మీ బోట్ వాళ్ళు మీరు కూడా ఆయనతో పాటు కలిసి ఒక యూనియన్లో ఉన్నటువంటి వ్యక్తులు, సో గతంలో జరిగినటువంటి విషయాలు ఏమైనా క్లారిటీ ఇస్తారా? సత్య మాస్టర్ లాగా మిగతా మాస్టర్స్లోగా ఎవరైతే ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారో అలా. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు కెరీర్ పరంగా అందరికీ రకరకాల కంపెనీస్ ఉంటాయి, రకరకాల రకరకాల హీరోతో వర్క్ చేసి ఉంటారు. సో ఏమవుతుంది అంటే ఏం మాట్లాడితే రేపు ఏం జరుగుతుందో అంటే కోర్టు ఇష్యూ కాదండి. సో ఎవరు కూడా ఆర్టిస్టులు ముందుకు రారు. అంటే అది రేపు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు, రేపు వాళ్ళు కలిసిపోతారో తెలియదు, కాంప్రమైజ్ అవుతారో తెలియదు, కన్విక్షన్ అవుతుందో తెలియదు. సో ఇంకొకటి ఏంటంటే మనకు తెలియకుండా ఏంటంటే సినిమా పరిశ్రమ ఆల్రెడీ దీని పట్ల చాలా పెద్ద ఎత్తున స్పందించింది. సో మీడియాకు తెలియకపోయినా కూడా మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. సో మేము ఎందుకంటే అన్ని యూనియన్లకు లీగల్ అడ్వైజర్గా ఉన్నాను, నాకు చాలా యాక్సెస్ ఉంది కాబట్టి డాన్సర్లతో కొరియోగ్రాఫర్లతోటి అందరికీ ఒకలాంటి మౌఖిక హెచ్చరిక వెళ్ళుంటుంది. ఎక్కడ కూడా ఎవరు వాయిస్ ఇవ్వకూడదు, ఎవరు కూడా ఏది మాట్లాడకూడదు, స్పందించకూడదు. సో మాట్లాడాల్సిన పెద్దలే మాట్లాడతలేరండి. సో కెరీర్ వేరు, మిగతా విషయాలు మాట్లాడాల్సిన పెద్దలు మాట్లాడట్లేదు, బట్ మాట్లాడకుండానే ఆమెకు అంతే సపోర్ట్ ఇస్తున్నారు అని ఝాన్సీ గారు చెప్పారు. ఇవ్వాల్సిందేనండి, తప్పదు, తప్పదు, ఇవ్వాల్సిందే. అంటే ఈ విషయంలో ఇవ్వాల్సిందండి, మిగతా విషయాలలో పర్లేదు, ఈ విషయంలో ఇవ్వాల్సిందే. ఆమె బాగా చేస్తున్నది. మీరు ఎక్కడ కూడా రీల్స్ కానీ ఈ మధ్యన ఎవరినైనా కూడా చెప్తారు సాంగ్స్, చాలా బాగా కూడా వర్క్ చేసి పేరు తెచ్చుకుంటున్న టైంలోనే తను ఎందుకు కోరుకుంటున్నాడండి తన వైఫ్గా రావాలని చెప్పి. తను కెరీర్ ఉన్నది, రేపు మనీ సంపాదిస్తుంది, అన్నిట్లో అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో అది ప్రపోజల్, అంటే ఏదైనా ప్రపోజల్ అనేది ప్రపోజల్ లాగా ఉండాలి మ్యారేజ్. సో ఈ మధ్యన ఏమాత్రమన్నా ఎక్కువ ప్రెజర్ పెరిగి ఉండాలి అమ్మాయి మీద, ఏమంటారు, బాధితురాల మీద అంత ఎక్కువ ప్రెజర్ ఎయిదర్ ఇప్పుడు ఎలిగేషన్స్ అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఆయన దగ్గర నుంచి కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ, జానీ మాస్టర్ కుటుంబ సభ్యుల నుంచి కానీ ప్రెజర్ అంత పెరిగిపోయి ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చా? అందుకే అమ్మాయి తట్టుకోలేకనే బర్స్ట్ అవుట్, అందుకే బయటకు వచ్చి ఆమె కేసు పెట్టాలి ఇంకా నేను అని చాలా రోజులుగా ఎదుగుతున్న సమయం మీరు అంటున్నట్లు. అంటే ఆమెకి ఇప్పుడు జానీ మాస్టర్కి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎంత ఇష్టం ఉన్నా కూడా సో ఆమెకు కూడా ఇష్టం ఉండాలి కదండి, ఏదైనా రెసిప్రోకల్ అది ఉండాలి కదండి. అక్కడ వరకు ఆలోచించుకుంటే ఈ సమస్య రాకపోదు. సో ఇష్టం లాగానే ఉండాలి, కానీ ఒత్తిడి చేయడము, బలవంతం చేయడము, నాకు కావాలి, నాకు దక్కాలి, నో మీన్స్ నో అండ్ కంపల్సరీ. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా అదే కదా, వైఫ్ అయినా కూడా అదే. సో ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అవ్వడం అనేది రకరకాల ఆరోపణలకు, రకరకాల డిస్కషన్కు దారితీస్తుంది. దాంతోపాటు తను ఉండి, మేడం గారు చెప్పినట్టు తను ఉండి ఇది జరిగింది, నా మీ పలానా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, నేను త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తాను, నాకు ఈ అవకాశం ఇవ్వండి, దయచేసి కొంతకాలం వేచి చూద్దామనే ధోరణి ఉండాలి. సో అది లేకపోవడము తనకి, అంటే పూర్తిగా ఆలోచిస్తే ఏంటంటే ఈయన ఎవరు చెప్పే మాటలు వింటాడా వినరా, చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా, సో ఏదో ఒకటి జరగాలి, జరుగుతూనే దీనికి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. లేకుంటే పూర్తి కెరీర్ పోతే ఎవరేం చేయలేరు కదండి, ఎవరేం చేయలేరు. కళ్యాణి గారు, ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ ఇటువంటి ఎలిగేషన్స్ లేదా ఈ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతమంది పెద్ద పెద్ద హీరోలు వచ్చి కాస్టింగ్ కౌచ్ మా ప్రొడక్షన్ హౌస్లో లేదు, మా హీరోస్ తరపు నుంచి లేదు అని చెప్తున్నప్పటికీ మళ్ళీ అంతే స్థాయిలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతే స్థాయిలో హీరోయిన్స్ కానీ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ బయటకు వచ్చి
మమ్మల్ని పలానా సమయంలో పలానా వ్యక్తి పలానా దగ్గర ఇలా అడిగారు, ఇలా ఇబ్బంది పెట్టారు అని చెప్తున్నటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద హీరోయిన్, కమిట్మెంట్ అనే మాట పూర్వపు హీరోయిన్, ఇప్పుడు ప్రస్తుత జనరేషను, ప్రీవియస్ జనరేషన్స్, షకీలా లాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు లైవ్లో, పలానా డైరెక్టర్ నన్ను ఇలా అడిగారని, ఎక్స్పైర్డ్ అయ్యారు, సో పేరు చెప్పడం నాకు ఇష్టం లేక నేను ఎక్స్పైర్ అయిపోయిన వ్యక్తి గురించి ఎందుకు అని. సో ఇట్లా అప్పటి నుంచి జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంత టెక్నికల్గా టెక్నాలజికల్గా అండ్ బ్యారియర్స్ అనేవి బద్దలు కొట్టుకుని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం అవుతున్న సమయంలో పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ కదండి. అండ్ మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా నడవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది అందరికీ స్వీయ నియంత్రణ ఉండాలండి. స్వీయ నియంత్రణ లేకుండా నాకు అన్నింటికి నేనేం పర్వాలేదు, నేనేం చేసినా చెల్లుతుంది, కొంతకాలం తర్వాత ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోతాం మేము, ఇద్దరం మ్యూచువల్ అనేది కూడా ఈ మధ్య పెరిగిపోయింది. లవ్ జిహాద్కి గురవుతుంది అనే విషయంలో ఇప్పుడు బయటకు వచ్చింది, ఆమె చెప్తుంది అవన్నీ. సో నేనేమంటానంటే ఇండస్ట్రీలో స్వీయ నియంత్రణ ఉన్నవాళ్ళు పైకి వస్తారు. వాళ్ళకే నిబద్ధత నియమాలు పాటిస్తేనే కొంచెం ఏమన్నా నిలదొక్కుకోగలరు. అంతేగాని క్యాస్టింగ్ వచ్చి అమ్మాయి బాగుంది, హీరోయిన్లా ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్లా ఉందండి, అమ్మాయిని చూడగానే అట్రాక్ట్ అయ్యాడు ఆయన, కాబట్టి ఇది ఇంత పెంట పెట్టుకున్నారు. అదే లేకపోతే ఏమి లేదుగా. జనరల్గా స్వీయ నియంత్రణ లేదు. సో లేదు, అస్సలు లేదు. ఎవరికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అమ్మాయి బాగుందండి, ఎక్కడో కొత్త అమ్మాయి వస్తుంది, ఎక్కడో బయట నుంచి వైజాగో లేకపోతే మారుమూలపల్లి ఏ కడప నుంచి ఎటు నుంచి వచ్చారండి, అమ్మాయిని చూడగానే వీళ్ళకి నచ్చుతుంది. అప్పటిదాకా కలగని ఫీలింగ్ అమ్మాయిని చూసిన తర్వాత వీళ్ళకి అప్పటికప్పుడు కలవచ్చు. అప్పుడు కదా వీళ్ళు అరెస్ట్ చేసేది, అంతవరకు ముందు ఆమె ఎవరో తెలియదు వీళ్ళకి. సో ఏదో క్యారెక్టర్ కోసమో హీరోయినో సంథింగ్ ఏదో ఒక దానికి వచ్చారు. అప్పుడు సినిమా ఇండస్ట్రీ చెప్తున్నాం, ఇండస్ట్రీ బయట కూడా బోర్డు ఉంటాయి, కానీ ఇండస్ట్రీలో అలా అన్న ఆ తర్వాత వీళ్ళకి చెప్పలత్వం అంటారుగా. అన్ని దగ్గరలో లేదా అన్ని సందర్భాల్లో అన్ని ప్రదేశాల్లో జరిగే ఇక్కడ ఇంకెక్కువ ఉంటుంది, ఇంకా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే అతిలోక సుందరులని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇండస్ట్రీ కాబట్టి కురూపులు కూడా ఉన్నారు, హీరోలుగా కురూపులు కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు. హీరోయిన్స్ అంటే అందం కాదండి, అన్ని విధాలుగా వాళ్ళకి జనాలకి మెప్పించగలిగే నటన చాలా మంది ఉన్నారు. అంత అందంగా లేకపోయినా వాళ్ళ నటన. ఇప్పుడు ఎన్ని సినిమాల్లోనండి నటనని మాత్రమే చూపిస్తున్నది. అమ్మాయి ఇప్పుడు కనబడుతున్నాయి కూడా ఒక కంటెంటే నడుస్తుందిగా. సో ఫైనల్ గా మామూలుగా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ కి సంబంధించి సినీ పెద్దలందరూ కూడా పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి సంబంధించి వాళ్ళ స్పందన ఎలా అనిపించింది మీకు? either వాళ్ళు బాగా యాక్టివ్ గా రియాక్ట్ అయ్యారా లేదా ఇది రెస్పాండ్ అవ్వకపోతే బాగోదు టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా వెంటనే రియాక్ట్? అలా ఏం లేదండి, వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశారు, మీరే చెప్పారు, ఆల్రెడీ అంత ఫైల్ అంతా రెడీగా ఉంది వాళ్ళ దగ్గర. కాకపోతే వెంటనే క్విక్ రిపోర్ట్ ఇచ్చారు, రియాక్ట్ అయ్యారు. ఈమె ఆల్రెడీ వీళ్ళని అప్రోచ్ అయ్యారు, వాళ్ళు కూడా చెప్పారు మీరు కేసు పెట్టండి మేము కూడా ఇన్వెస్టిగేట్ చేస్తామని. రైట్ కళ్యాణి గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. POW యాక్టివిస్ట్ సంధ్య గారు మనతో పాటు ఫోన్ ఇన్లో అందుబాటులోకి వస్తున్నారు. సంధ్య గారు నమస్తే. నమస్తే అండి. సో సాడ్ టు డిస్టర్బ్ యూ, కాకపోతే ఇప్పుడు తప్పదు, మీతో కూడా మాట్లాడించాల్సిన సమయం వచ్చింది కాబట్టి కదపాల్సి వచ్చింది. వాళ్ళకి అక్కడ ఇచ్చానండి ఇంటర్వ్యూ, మహిళా కమిషన్ దగ్గర ఇచ్చా. ఓకే, బట్ చెప్పండి, ఇప్పుడు అక్కడ ఇచ్చారు మీరు ఆల్రెడీ, బట్ నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? మేము బాధితురాల పక్షాన నిలబడతామని స్పష్టంగానే చెప్పాము. మహిళా కమిషన్ ని కలిసాము. ఆమె తన సమస్యనంతా వివరంగా 2017లో తను D11కి వచ్చినప్పుడు, తర్వాత D12లో ఉన్నప్పుడు ఎలిమినేట్ అయ్యాక తిరిగి వెళ్ళిపోవాలనుకుంటే వీళ్ళ జానీ మాస్టర్ గారి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. 2019 అంటే D12లో తను ఎలిమినేట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోతుంటే మీకు కొరియోగ్రాఫర్ గా ట్రైనింగ్ ఇస్తాము, నేర్పుతాము, పని ఇస్తాము అని వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ కాల్ తో తను ఆగిపోయి ఆ తర్వాత జానీ మాస్టర్ ఆఫీస్కి వెళ్ళి కలవడం, ఆయన ఒక అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత తను ఏమేమి ఎదుర్కొంది, ఎంత హ్యూమిలియేషన్, మెంటల్ ఫిజికల్ టార్చర్ వివిధ సందర్భాల్లో ఎదుర్కొంది, అవన్నీ వివరంగా చెప్పిందండి. ప్రత్యక్షంగా సంధ్య గారు ప్రత్యక్షంగా మీ సమక్షంలో చెప్పారు కాబట్టి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి, బికాస్ బాధితురాలు బయటికి రావట్లేదు. సో ఆ బాధ ఆవేదన అంతా కూడా మీకే తెలియాలి.
అంటే పోక్సో చట్టం పెట్టారండి. పోక్సో చట్టంలో బాధితురాలి ఫోటోలు కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళ అన్ని గోప్యత పెట్టాలండి. అది మీడియా ఆలోచించాలి. తర్వాత ఆమె దగ్గర ఉన్న ఆడియో రికార్డ్స్ వింటే చాలా స్పష్టంగా ఆమె ఎట్లా సమస్యలు ఎదుర్కొంది, ఎంత ఇబ్బందులు ఎదుర్కొంది, ఎంత హ్యూమిలియేషన్ గురైంది, ఎలా టార్చర్ ఎదుర్కొన్నది మనకు అర్థమవుతుంది ఎవరికైనా. అది మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా విన్నారు అంతా. అలాగే అన్నిటికన్నా ముందు ఆమె ఇంతకాలం అంటే ఇప్పుడు చాలా మంది 6 ఏళ్ళు ఎందుకని అడుగుతున్నారు. 6 ఏళ్ళు ఒక 16 ఏళ్ళ అమ్మాయి అప్పుడు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి తన 16 అంటే డి డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నట్లు. తర్వాత మైనర్ గా తను వాళ్ళ అమ్మని తీసుకుని ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ అవగాహన వచ్చిన అమ్మాయి. డాన్స్ మీద ఉన్న ప్యాషన్ కావచ్చు. ఇవాళ ఇండస్ట్రీలో తారా మాస్టర్ లాంటి వాళ్ళు కూడా నిలబడ్డారు. పెద్ద పెద్ద చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా తను డాన్స్ మాస్టర్ గా ఉన్నారు, కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. అట్లాగే ఎంతో మంది అబ్బాయిలు మగవాళ్ళు కొరియోగ్రాఫర్ గా వచ్చి ఇతర 24 క్రాఫ్ట్స్ లో కూడా సభలో నిలబడుతున్నారు. కార్డు సంపాదించి కంటిన్యూ అవుతున్నారు ప్రొఫెషన్ లో, ఇండస్ట్రీలో. అట్లా ఆ అమ్మాయి కూడా వచ్చింది అనుకోండి. తను డీలో పాల్గొన్నది, ఆ తర్వాత ఒక అవకాశం వచ్చింది కాబట్టి తీసుకుని ఇందులో నిలబడాలని ట్రై చేసింది. తను ఫస్ట్ టైం ముంబై వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ లో భాగంగా సమ్ యాడ్ ఫిలిమ్స్ అక్కడ మొదలైంది. ఆమె అక్కడ ఏ హింసను ఎదుర్కొంది కూడా వివరంగా చెప్తోంది. అక్కడ ఏం జరిగింది చెప్తుంది. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఆమె హింస బలవడం, అది భరించలేక అసలు తల్లి కూడా ఉంది, నేను అసలు వెళ్ళను అంటే ఆ తల్లి చిన్నపిల్ల వెళ్ళనని ఏడుస్తుంది అనుకుంది. కానీ ఆ తల్లికి విడమర్చి చెప్పుకోలేకపోయింది తను ఏ మానసిక హింసని, లైంగిక వేధింపులను ఎదుర్కొంటుందో. తల్లికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా వాళ్ళు? ఆమె చిన్నపిల్ల, అమ్మాయికి అర్థం అంటే తనకు అర్థమవుతుంది అతను మిస్బిహేవ్ చేస్తున్నాడని. కానీ అది తల్లికి చెప్పే ధైర్యం చాలేదు. తల్లేమో మనం ఇంత దూరం వచ్చాము, నువ్వు ఓపిక పట్టాలి, నువ్వు వెళ్ళాలి. తల్లికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు పాపం. తను కూడా ఇవాళ భయంకరంగా బాధపడుతుంది, ఏడుస్తుంది. సో అట్లా నువ్వు లొంగకపోతే నీకు అవకాశాలు ఉండవు. ఎప్పటికప్పుడు కెరియర్ కోసం ఫీల్డ్ లో అమ్మాయి నిలబడడం కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళా నీకు ఎవరు ఇవ్వరు నన్ను రాదంటే నువ్వు కొరియోగ్రాఫర్ గా నిలబడలేవు. ఎందుకంటే అతనే అధ్యక్షుడు ఆ సంఘానికి, కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి. సో అన్ని విధాల అమ్మాయి బ్లాక్ మెయిలింగ్ గురైంది, బెదిరింపులకు గురైంది, నిరంతరం టార్చర్ గురైంది. దానిలోంచి అమ్మాయి బయటపడడానికి చేసిన ప్రయత్నం మళ్ళా హింసగా మారింది. ఇండిపెండెంట్ గా నిలబెట్టుకునే టైంకి అతను పెళ్లి ప్రపోజల్ తో వచ్చాడు, మతం మార్చుకుని పెళ్లి చేసుకోమని. ఇదంతా కూడా అమ్మాయి చెప్తోంది. సంధ్య గారు ఇదంతా చెప్పారు. ఇందులో ఇంకొక విషయం కూడా, ఇందులో జానీ మాస్టర్ గారికి ఎంత ఇదైతే ఉందో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కి కూడా అంతే ప్రమేయం ఉందన్న వాదంతులు వస్తున్నాయి. అది కూడా నిజమేనా? జానీ మాస్టర్ భార్య ఒత్తిడికి గురైందో మరేమో. ఇతను ఏం చేశాడు, చాలా తెలివిగా వీళ్ళ ఇంటిమసి బయటకు తెలుస్తుందనో, ఈయన చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు కదా, బయటకు తెలుస్తుంది, భార్యకు తెలుస్తుందని భయం కూడా ఉండొచ్చు, లేదా ఆ అమ్మాయిని కూడా ఒత్తిడి చేయవచ్చు, రకరకాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఇతను అబద్ధాలు చెప్పి నా భార్య అడిగినా నువ్వు ఒప్పుకోవాలని, లేకపోతే ఇట్లా చెప్పమని అట్లా చెప్పమని, అంటే భార్యకి ఈమె వెంటబడుతున్నట్లుగా ప్రొజెక్ట్ చేశాడు. భార్యతో అతను రకరకాలుగా ప్లే చేశాడు. ఇవన్నీ చూస్తుంటే భార్య మీద ఒత్తిడి తేవచ్చు, కానీ భార్య ఇన్వాల్వ్ అయింది అనేది వాస్తవం. కానీ ఆమెని మనం పూర్తిగా మాట్లాడకుండా, ఆమెను అర్థం చేసుకోకుండా ఆమె టార్చర్ చేసిందని నేను అనలేను. కానీ ఇన్వాల్వ్ అయింది 2-3 సార్లు. ఈ అబ్బాయిని మానసికంగా హింసపెట్టింది, కొన్నిసార్లు అవకాశాలు ఇస్తా ఉంటుంది. వీడు ఇప్పుడు ఏం చేస్తాడు, సగం దూరం జర్నీ అయినాక నువ్వు నా భార్య కాళ్ళ మీద పడు, నా భార్య కాళ్ళు మొక్కు, నీ తలని తీసుకెళ్ళి నా భార్య కాళ్ళ మీద పడితే అవకాశాలు వస్తాయి అంటది. ఆ పిల్ల ఒక దశలో నాకు జీతం కావాలి, ఇంటి రెంట్ కట్టుకోవాలి కాబట్టి వెళ్ళి కాళ్ళు మొక్కింది. అట్లా హ్యూమిలియేషన్ గురైంది. మళ్ళా కొన్నిసార్లు నాకు 2 అవకాశాలు, 2 డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇస్తే నేను వెళ్ళిపోతా అంది. అయితే 2 చేయి, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవాలంది.
అట్లా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే వీడు వదలడు. ఇట్లా ఒక పెద్ద ఎమోషనల్ డ్రామా నడిచింది. ఓకే, సో మొత్తానికి కమిషనర్ శారద గారు ఎలా రెస్పాండ్ అయ్యారు? మహిళా కమిషన్ ఆమె బాధ అంతా విన్నది. ఆ తల్లి బిడ్డలు ఎట్లెట్లా జరిగిందో వాళ్ళు ఒక న్యాచురల్ మనకు అర్థమవుతుంది. అబద్ధాలు ఆడిన వాళ్ళకిను ఆ జరిగిన సీక్వెన్స్ అంతా చెప్తూ ఉంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కాబట్టి యూ కెన్ ఈజీలీ అసెస్, రైట్? వాళ్ళు బయటపెట్టడానికి ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఏం చేశారు, అవన్నీ కూడా చెప్పారు. తను మొత్తం విని బాధితురాలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఆమె తిరిగి ఒత్తిడికి గురి కాకుండా, బెదిరింపులకు బలి కాకుండా, ఎందుకంటే చాలా థ్రెటనింగ్స్ ఉన్నాయి. తను పుష్ప 2లోని చాలా బెదిరింపులకు గురైతే తప్పని స్థితిలో ఎవరికి చెప్పొద్దని హామీ ఇచ్చి హామీలు తీసుకున్నాడు జానీ మాస్టర్. కానీ అతను టార్చర్ కంటిన్యూ చేస్తుంటే తప్పని స్థితిలో సుకుమార గారికి చెప్తుంది. అప్పుడు ఆయన ఏం చేశారో తెలియదు కానీ అతని వేధింపులు ఆపాను. ఓకే, ఆమె పుష్ప 2 కంప్లీట్ చేయగలిగింది, ఆ వేధింపుల నుంచి బయటపడింది. అంటే ఆ కాలంలో. కానీ అది అయిపోయిన మరుక్షణం ఇక మళ్ళీ మొదలైంది. నువ్వు పుష్ప 2 అయితే చేయగలిగావు అంటే సుకుమార గారు హ్యాండిల్ చేశారని అర్థమవుతుంది. ఈ పిల్ల చెప్పుకుంది. తర్వాత ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ రోజు ఒక పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్లో ఒక రోజా పువ్వు ఉంటుంది, దాని కింద ఒక లెటర్ ఉంటుంది, థ్రెటనింగ్ లెటర్. లైక్ దట్ ఆ కొత్త ప్రాజెక్ట్ కొన్ని గంటల్లో క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది, నువ్వు ఎక్కడ కూడా అవకాశం పొందలేవు, పుష్ప 2తో అయిపోయింది నీ కథ, ఉంటే నాకే లొంగి ఉండాలి, నా డిమాండ్స్ ఒప్పుకోవాలి. అలాంటివి థ్రెటనింగ్స్ అతని నుండి వచ్చింది. అవన్నీ రికార్డు ఉన్నాయండి, మొత్తం ఉన్నాయి. సంజయ్ గారు రెండో కొత్త ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యాక కార్డు సంపాదించుకుంది అమ్మాయి. ఆ కార్డు డబ్బులు 6,30,000 కట్టాక చేసిన హెరాస్మెంట్, ఇవన్నీ రికార్డు ఉన్నాయి అమ్మాయి దగ్గర. లాస్ట్ కి అతను థ్రెటనింగ్ కార్డు వచ్చాక కొత్త ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయిస్తే ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ గట్టి ఇదే అన్నప్పుడు ఆ అమ్మాయి ఛాంబర్కి వెళ్ళింది. నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ అమ్మాయి ఛాంబర్కి వెళ్తే ఛాంబర్ వాళ్ళు ఈమె బాధ విని ఈమె రాసిచ్చిన 40 పేజీల కంప్లైంట్ తీసుకుని అర్థం చేయించి, సరే ఇంత క్రిమినల్ ఎఫెన్స్ ఉంది కాబట్టి నువ్వు పోలీస్ దగ్గరికి వెళ్ళమని గైడ్ చేశారు. వాళ్ళు నిన్న ఆమె తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమెకు కంప్లీట్ సాలిడారిటీని తెలిపారు. అట్లాగే నేను ఛాంబర్ లో ఈ కమిటీ చైర్పర్సన్ గా ఉన్న ఝాన్సీ గారితో కూడా నేను మాట్లాడాను. సో వాళ్ళు కూడా తాము అర్థం చేసుకుంది, తాము చేయాలనుకుంటుంది చెప్పారు. కాబట్టి ఏ విధంగా చూసినా అమ్మాయి బయటకు వచ్చి ఫైట్ చేస్తున్న నేపథ్యంలో మద్దతు ఇవ్వడం మా బాధ్యత అనుకున్నాం. మహిళా కమిషన్ ని కోరా, నేరస్తుని చట్టబద్ధంగా శిక్షించాలని కోరుతున్నాం. మేమేమి నేరస్తుడు పలానా మతం కాబట్టి ఇది కాదు, ఏ మతస్థుడు నేరం చేసినా శిక్ష ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి నేరాలు చాలా మంది చేస్తారు. 24 క్రాఫ్ట్స్ లో మహిళలు పడే బాధలు కమిటీల్లో మా దగ్గరకు ఉన్నాయి. మీకు ఒక విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆ హై లెవెల్ కమిటీ ఒట్టిగా రాలా. సీరియస్ స్ట్రిప్పింగ్ తర్వాత మహిళా స్టార్లు మాకేమి లేవన్నోళ్ళు ఉన్నారు, ఉన్నాయన్న అన్న వాళ్ళు ఉన్నారు, ఏమి జరగవు అన్నోళ్ళు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడాను. ఆ తర్వాత కూడా బాధితులతో మేము మాట్లాడి జూనియర్ ఆర్టిస్టులు ఎట్లా ఎక్స్ప్లాయిటేషన్ కి ఫైనాన్షియల్ గా వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి చెందకుండా చేశారు అన్ని విన్నాం. పెద్ద పెద్ద బ్యానర్లలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు కూడా ఎట్లా ఎక్స్ప్లాయిటేషన్ గురయ్యారో మేము విని, అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి 4 మీటింగ్లు, ఎఫ్డిసి చైర్పర్సన్ రామ్మోహన్ గారితో అనేక డజన్ల మీటింగ్లు అయినాక ఆఖరికి ఆనాటి సినిమాటోగ్రఫీ మంత్రి మేమేం చేయలేం మేడం, ఇంతకన్నా వాళ్ళు ఒప్పుకోవట్లా, కమిటీ వేశారు, ఈ జూనియర్ ఆర్టిస్టులకు అకౌంట్లు ఓపెన్ చేశారు, మీరు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా క్యారవాన్ పెట్టమన్నారు, అట్లాంటి 1-2 ఒప్పుకున్నారు, మిగతా ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు నేనే పిటిషనర్ 1 గా ఉన్నా, మేము హైకోర్టుకు వెళ్ళాం. హైకోర్టులో చాలా హియరింగ్స్ అయి రాష్ట్ర ప్రభుత్వానికి హై లెవెల్ కమిటీ అప్పటికే మలయాళంలో వేశారు, మలయాళ ఇండస్ట్రీలో అట్లా వెయ్యమని మేము కోరితే వెయ్యమని హైకోర్టు, ఇది డైరెక్ట్ గా హైకోర్టు సీజే బెంచ్కి వెళ్ళింది మ్యాటర్. నేనే పిటిషనర్ 1, 9 మంది ఉన్నాం పిటిషనర్స్. మేము కోరితే ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు హైకోర్టు అల్టిమేటం ఇచ్చింది, డేట్ పెట్టి డెడ్ లైన్ పెట్టి ఆ డేట్ కల్లా హై లెవెల్ కమిటీ వెయ్యకపోతే సీఎం నుంచి చీఫ్ సెక్రటరీ వరకు కోర్టుకు రావాలని అల్టిమేటం ఇస్తే అప్పుడు కమిటీ వేశారు. అప్పుడు వేశారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్ద మనుషులు, బయట నుంచి ఇట్లా కమిటీ వేశారు. పిటిషనర్స్ గా ఉన్న మేము కమిటీ బయట ఉన్నాం. ఆ హై లెవెల్ కమిటీ ఒక సబ్ కమిటీ వేస్తే ఆ సబ్ కమిటీ దాదాపు 2 సంవత్సరాలు మొత్తం స్టడీ చేసి 24 క్రాఫ్ట్ రిపోర్ట్స్ తీసుకుని అవన్నీ రికార్డ్ చేసి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేసింది సబ్ కమిటీ. అది సోమేష్ కుమార్ అప్పటి చీఫ్ సెక్రటరీ చేశారు. ఆ రిపోర్ట్ ఇంకా కోల్డ్ స్టోరేజ్ లో పడి ఉంది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా మేము కోరాం, మహిళా కమిషన్ కూడా ఇచ్చాం. ఏంటి ఆ రిపోర్ట్ వెలుగులోకి తేండి అని నియమ కమిటీ నేపథ్యంలో. అది రైట్. సంజయ్ గారు, అయితే ఈ విషయంలో ఫిజికల్ హెరాస్మెంట్ అనేది కూడా జరిగింది అనే ఒక విషయం బయటకు వస్తుంది. నిజంగానే ఫిజికల్ గా కూడా ఆవిడకి హెరాస్మెంట్ జరిగిందా? చాలా సార్లు కొట్టారు. ఆమె భార్య కూడా 6 సార్లు చెంప కొట్టింది. రుజువులు ఉన్నాయా మేడం? ఉన్నాయండి, ఉన్నాయి. మెసేజ్లు ఉన్నాయి, ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో ఆవిడ భార్య 6 సార్లు కొట్టారంటే ఇక నో ఒక్కసారి 6 చెంప దెబ్బలు కొట్టిందని చెప్పింది ఒక్కరోజు. అంటే అటు ఇటు చెంపల మీద 6 టైమ్స్ క్లాప్ చేసిందని చెప్పింది. దేవుడా. ఇక జానీ మాస్టర్ తరపు నుంచి కూడా ఫిజికల్ హెరాస్మెంట్ ఉందండి. వాళ్ళ అసిస్టెంట్లు కూడా కొంత అప్పుడప్పుడు జింట్లు ఇచ్చారు, వాళ్ళే వేధించింది వాళ్ళే. ఓ మై గాడ్. ఇంత జరుగుతున్న బాధితురాలు నిజంగా ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత భరించి బరస్ట్ అయింది అనేది అర్థం అవుతోంది మీరు చెప్తుంటే సంజయ్ గారు. కానీ ఈమె బయటకు వచ్చిందండి చాలా ధైర్యంగా. చాలా ధైర్యం ఉండాలి. చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా సీనియర్ హీరోయిన్లు, చాలా వెటరన్ స్టార్స్, యాక్ట్రెస్లు ఇప్పుడు యూట్యూబ్లకి వాళ్ళకి వీళ్ళకి మీరు చూడండి, వాళ్ళు మా అర్ధరాత్రులు వచ్చి మా తలుపులు కొట్టారని, హీరోలు చేశారని, లేదా డైరెక్టర్ చేశారని చాలా చెప్తున్నారు. మీరు చూడండి. అవును సంజయ్ గారు. అయితే ఇంకొక విషయం పర్టికులర్గా విక్టిమ్ ఇప్పుడు అక్యూజ్డ్ నుంచి హరాస్మెంట్ ఆగిపోవాలని కోరుకుంటున్నా, లేదా ఇంకా ఆవిడకి ఏమైనా సెపరేట్ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయి? ఆమె అసలు ఏం కోరట. పోలీసులు కూడా అడిగారట, నేను బతకాలి, నా పని నేను చేసుకోవాలి, నాకున్న టాలెంట్ తో నేను కొరియోగ్రాఫర్ గా నిలబడాలి, నేను పుష్ప 2 చేసా, పుష్ప 1 చేసా, నా 2 చేసుకున్నా, నాకు అవకాశాలు లేకుండా అడ్డుపడుతున్నారు. ఆమె ఏమి నష్టపరిహారం కానీ డబ్బు కానీ ఏం కోరట్లా. మాకు కూడా చెప్పింది, నాకేం వద్దు, నేను కొరియోగ్రాఫర్, నేను కుటుంబం నుంచి బయటకు వచ్చి మా అమ్మని తీసుకొచ్చి నిరంతరం తల్లి కూడా ఉంది, మా అమ్మ సపోర్ట్ తో నేను వచ్చాను, నేను నిలబడాలి. ఇప్పుడు ఫాదర్ వచ్చాడు, చెల్లెలు వచ్చింది, వాళ్ళు కూడా ఏడుస్తున్నారు ఇదంతా చూసి. జానీ మాస్టర్ చేస్తున్న హింసకి ఈమె ఏం చేయలేని ఒక సైకలాజికల్ స్టేటస్ లో రెజిస్ట్ చేయలేని స్థితిలో పడింది. ఆ పరిస్థితిలో ఉంది అని గమనించారు కాబట్టి అంత దాకా తీసుకొచ్చారు అనుకోవచ్చు. అప్పుడు వాళ్ళ చెల్లి గల్లా పట్టుకుంది ఒక దశలో, గల్లా పట్టుకుని ఆపుతుంది, చిన్న పిల్ల ఆ పిల్ల. అందుకని ఇప్పుడు అమ్మాయి బయటకు రావాలని కూడా అనుకోవట్లేదు. మీడియా కూడా బయటకు లాగాల్సిన అవసరం లేదు. ఆమె చెప్పింది నిజమా కాదా పోలీసులు ఎంక్వైరీ చేయమనండి. వాస్తవాల ఆధారితంగా నేరస్తులు తప్పు చేస్తే శిక్షించాలి, చట్టబద్ధంగా శిక్షించాలి. ఇది నేను కోరుకుంటున్నాను. రైట్ సంజయ్ గారు, మీరు ఆమె పక్షాన ఉంటామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. మాకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మోర్ ఓవర్ థ్యాంక్ యూ సంజయ్ గారు. సో చూస్తున్నాం ఎంత దారుణం అంటే కళ్యాణి గారు కళ్ళల్లో నుంచి, నిజంగా మీ కళ్ళల్లో నుంచి కూడా నేను చూసాను నీళ్లు కదిలినటువంటి పరిస్థితి. సో ఆ అమ్మాయికి ఒక్క వైపు నుంచి కాదు, అన్ని వైపుల నుంచి ఆ అమ్మాయి మీద దాడి జరిగింది, బాధితురాల మీద దాడి జరిగింది. సో బాధితురాలు ఎంత నలిగిపోయి, కృంగిపోయి, కృషించిపోయి అమానుషం. వీళ్ళకి శిక్ష పడాల్సింది, గట్టి శిక్షలు పడితే రెండో వాళ్ళు ట్రై చేయరు. అది ఎవరనేది పక్కన పెడితే ఆ ప్లేస్లో ఎలాంటి పెద్ద స్టార్స్ ఉన్నా శిక్ష ఒకసారి పడితే నెక్స్ట్ టైం భయపడాలి, అలా ఉండాలి. సార్ చెప్పారు 10 years అని. నిజంగా అసలు కేసులు డ్రాగ్ చేసి లేట్ అవ్వకుండా ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలండి.
రమేష్ గారు, మొనోపోలిస్టిక్ బిహేవియర్ ఇందాక మీరు చెప్పారు, అది ఉంటే ఎప్పటికైనా ఎప్పుడు పతనం అయిపోతామో తెలియదు అని. రాకేష్ మన జానీ మాస్టర్ విషయంలో అది క్లియర్గా ఉంది అని కూడా మీరు మెన్షన్ చేశారు. బట్ ఇప్పుడు చూస్తుంటే నాట్ ఓన్లీ 1%, కొన్ని 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 వాళ్ళ చుట్టూరు ఉన్న ఈవెన్ అసిస్టెంట్స్ కూడా ఆమె మీద దాడి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడు విన్న తర్వాత బీయింగ్ అన్ అడ్వకేట్ డిమాండ్ చేస్తారు. అంటే ఈ మిగతా వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్మెన్ అంటాం, అంటే తను చెప్పిందే వీళ్ళు పాటిస్తారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే, భర్త మాస్టర్ పెళ్ళైన వాడు గురువు హోదాలో ఉన్నాడు, తను ఒక రకంగా ప్రవర్తిస్తుంటే ఈమె చెప్పుకోవాల్సింది తన భార్యకే, అక్క ఇలా చేస్తారు, అంటే సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ ఇంకేదైనా అవకాశం కానీ దొరకవలసింది భార్య నుంచే. సో ఇద్దరు కలిసి చేయడం అనేది ఆమె ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎవరు కూడా భరించలేరు. సో ఎటు చేసి ధైర్యం చేసి ముందుకు వచ్చింది, దాన్ని మనందరం స్వాగతించాలి. అమ్మాయికి ఆమెకి మనం అందరం కూడా మద్దతు ఇవ్వవలసిందే, ఇలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దీన్ని ఇప్పుడు ఎవరైతే డాన్సర్స్, అప్కమింగ్ డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఇప్పుడు కానీ రేపు కానీ భవిష్యత్తులో చేయకుండా ఇది ఒక పెద్ద గుణపాఠంగా మిగిలిపోతుంది సినిమా పరిశ్రమకు. అదేవిధంగా సినిమా పరిశ్రమ కళామ తల్లి అంటాం, కళామ తల్లి కన్నీళ్ళు పెట్టే పరిస్థితి ఇది. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ ఎప్పుడు రావద్దండి. పరిశ్రమ బాగుండాలి, దీనికి కావాల్సిన పెద్దలందరూ కూడా ముందుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ సమస్యకు పరిష్కారం చేసి బాధితురాలికి అండగా ఉండి ఆమెకు ఉజ్వల భవిష్యత్తు కట్టసి చూపించారు అండ్ వాళ్ళ బాధ్యతని నిరూపించారు ప్రెస్ మీట్ పెట్టి. సో మీరు ఫైనల్ గా ఇప్పుడు విన్నారు, నాకు క్లారిటీ లేదు, ఇందాక నుంచి కూడా మీరు ఒకటే చెప్పారు, మీరు చెప్తున్నారు ఝాన్సీ గారు ఇలా రెస్పాండ్ అయ్యారని. సో ఇప్పుడు విన్నారు, పూర్తిగా విన్నారు, ప్రతిదీ విన్నారు, ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ అంటే ఏం కాదండి, బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు అందరూ సపోర్ట్ చేయాల్సిందే, చేస్తారు. మీరు చేస్తారా? నేను ఖచ్చితంగా చేస్తాను, నేను చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఏ అమ్మాయికైనా నేను సపోర్ట్గా వెళ్తాను, నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఆ అమ్మాయి నిలబడాలి, ఆ అమ్మాయి ఇండస్ట్రీలో తనకన్నా కళలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చుకోవడానికి ఆమె కృషి చేయాలి. ఆ కృషికి ఇండస్ట్రీ పెద్దలందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు, చేస్తారు. జానీ మాస్టర్ లాగా ఇంకొక మాస్టర్ ఇంకెవరూ కూడా ముందుకు రాకుండా ఫ్యూచర్ లో బయటికి రాకూడదు. ఇలాంటి కాదు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళ పర్సనాలిటీ కూడా ఈ విధంగా అయితే ఇలా అయితే ఇలాంటివి ఈయన చూసైనా బుద్ధి తెచ్చుకొని కొంత మీ పర్సనాలిటీ మీరు కాపాడుకుంటూ మీ రెప్యుటేషన్ చెడగొట్టుకోకుండా, ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ తీసుకురాకుండా, ఇండస్ట్రీలో అన్ని జరుగుతున్నాయని ఒక పెద్ద బండరాయి మనం మొయ్యకుండా, మనం వచ్చిన పిల్లల్ని మనం వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని చూసి గురుస్థానం అంటే చాలా పెద్దదండి. దేవుడు కూడా ఎప్పుడు అయినా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటే ఇంకొకటి చెప్తారు, గురువు ఒక దేవుడిని చూపించగలదట, దేవుడు గురువుని చూపించలేడట. కాబట్టి దేవుడు కన్నా కూడా గొప్పవాడు అంటారు కొన్ని సందర్భాల్లో గురువుని. అలాంటి గురుస్థానంలో ఉండి ఇలాంటి పనులు చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి ఇక ముందు చేయకుండా ఉండాలి. ఆయనకు వెంటనే వచ్చి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చి శిక్ష అనుభవించాల్సిందే, పక్కా శిక్ష అనుభవించాల్సిందే. ప్రతి తప్పుకి కూడా హి ఇస్ డెఫినెట్లీ ఆన్సరబుల్ అండ్ ఖచ్చితంగా శిక్ష కూడా అర్హులు అయితే కనుక శిక్ష అనుభవించాల్సి తీరాల్సిందే. డిబేట్లో ఇప్పటి వరకు కూడా పాల్గొన్నందుకు అడ్వకేట్గా అండ్ కొరియోగ్రఫర్గా ఉన్న రమేష్ గారికి అండ్ సీనియర్ నటిగా ఉన్నటువంటి కరాటి కళ్యాణి గారికి అండ్ ఫోన్ ఇన్లో మనకి సంజయ్ గారు కూడా వచ్చారు. ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ఇన్సిడెంట్స్ సినీ ఇండస్ట్రీలో పరిపాటిగా మారిపోతున్నాయి అనేటువంటి డైలాగులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ డైలాగ్ అనేది మరొకసారి రిపీట్ కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి గురువు స్థానంలో ఉన్నటువంటి, ముఖ్యంగా గురువు స్థానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గుర్తించి గుర్తెరిగి గురువులుగానే బిహేవ్ చేస్తారని మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తున్నాము. ఇంకొకసారి ఇటువంటి మాట మీడియా ముఖంగా మీడియా ప్రతినిధులుగా మేము మాట్లాడకుండా ఉండే విధంగా మీడియాలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బిహేవ్ చేస్తారని, ఆడవాళ్ళందరికీ కూడా ధైర్యంగా, భరోసాగా, సపోర్ట్గా ఉండి ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.